నా కళ్ళతో నా పాదయాత్రలో చూసిన ఇంకో విషయం కూడా చెబుతా. మన వ్యవసాయంలో, మన పంటలు పండించడంలో మనం కొనే పూల నుంచి తినే కూరగాయల దాకా, వరి నుంచి తృణధాన్యాల దాకా, మనం అన్నం తింటున్నప్పుడు ప్రతి గింజ మీద అది ఎవరి నోట్లోకి వెళ్తుంది, వెళ్ళాలి అన్నది భగవంతుడు రాస్తాడట. మరి ఆ గింజను పండించడంలో ఒక రైతు పాత్ర, ఒక కూలీ పాత్ర నా కళ్ళతో నేనే చూశా. ఆ ప్రతి గింజ కూడా పండించడంలో, ఆ కూలీల్లో నా అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్ళ ఎదుటే నేను చూశా. నా పేదింటి అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడతా ఉన్నారో నా కళ్ళతో నేను చూశా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు పని వాళ్ళుగా, రోజు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్న ఆత్మగౌరవం గల లక్షల కుటుంబాలు వారి బతుకు బండిని ఎంత కష్టంతో లాగుతా ఉన్నాయో నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూసుకుంటూ వచ్చా. కాబట్టే ఆ అక్క చెల్లెమ్మల బ్రతుకులు మారాలి, ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం కనిపిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని. కాబట్టి అక్క చెల్లెమ్మల శ్రమకు, ఆ అక్క చెల్లెమ్మల కష్టానికి ఖరీదు కట్టే షరాబు లేదు. కాబట్టి వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి 58 నెలల నా పాలనలో ప్రతి అడుగు కూడా అదే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేశాం. ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా, వాళ్ళంతా కూడా ఎదగాలంటే, మట్టిలో మాణిక్యాలు పండాలంటే, ఒక రోజు కూలి, ఒక ఆటో డ్రైవర్, ఓ కూరగాయలు అమ్మే ఓ చెల్లెమ్మ, ఓ దోశలు ఇడ్లీలు అమ్మే ఓ అక్క, ఓ కుట్టు మిషన్ కుట్టుకుంటూ తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్న ఓ చెల్లి, వీరంతా కూడా బాగుండాలి. వీరందరి జీవితాల్లో కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది. ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి, ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన, ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ వసతి దీవెన, ఈ ఆలోచనల నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం, ఓ చేదోడు అనే పథకం, ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తం అనే పథకం, ఓ మత్స్యకార భరోసా అన్న పథకం. కుదేలైన పొదుపు సంఘాల జీవితాలను, చిన్న భిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని, ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం, ఓ సున్నా వడ్డీ అనే పథకం. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్కలు, నా చెల్లెమ్మలు, వాళ్ళ జీవితాలు బాగుంటేనే వాళ్ళ ఆదాయం అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని ఆలోచనల నుంచి, ఆ కుటుంబాలకు మంచి చేసే ఆలోచనల నుంచి ఓ చేయూత అనే పథకం పుట్టింది, ఓ కాపు నేస్తం అనే పథకం పుట్టింది, ఓ ఈబీసీ నేస్తం అనే పథకం అక్కడి నుంచి పుట్టింది. అన్నింటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే, ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వం అయినా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచన నుంచి ప్రతి పథకము పుట్టింది.